పంచతంత్ర కథలు ధారావాహిక. మూలం పరవస్తు చెన్నయ్యేశ్వరి. నాటకీకరణ ఓలేటి శ్రీనివాస భాను. నిర్వహణ అంబడిపూడి మురళీకృష్ణ. వినండి, పంచతంత్ర కథలు ధారావాహిక 2వ భాగం. వాగ్దేవి కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు. రాకుమారులారా, తల్లిదండ్రులకు దూరంగా ఉండటం మొదట్లో ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుంది. మాటిమాటికి ఇల్లు గుర్తుకొస్తుంది. నువ్వేమంటావు బాహుశక్తి? తండ్రి లాంటి మీరు తల్లి లాంటి గురుపత్ని ఆ లోటు లేకుండా చూసుకుంటారని మహామంత్రి సుమతి గారు మరీ మరీ చెప్పి మమ్మల్ని పంపించారు కదా గురుదేవా. సంతోషం నాయన. ఉగ్రశక్తి, గురుదేవా, నీకేమనిపిస్తోంది? నాకైతే ఇక్కడి తమ ఆశ్రమంలో ఎంతో హాయిగా అనిపిస్తోంది గురుదేవా. ఏమంటావు అనంతశక్తి తమ్ముడు? అవునన్నయ్యా. గురుదేవా, మాకిక్కడి తోటలోని గురుకులం చాలా నచ్చేసింది. ఇక్కడి పక్షులు, జంతువులు ఎంత బాగున్నాయో చెప్పలేం. వాటితో సరదాగా ఆడుకోవాలనిపిస్తుంది. అందుకే మీకు నేను చెప్పబోయే పాఠాల నిండా మనుషుల కన్నా పక్షులు, జంతువులే ఎక్కువగా ఉంటాయి. భలే. అయితే మా మొదటి పాఠాన్ని వాటితోనే మొదలు పెడతారా గురుదేవా? అవును నాయనా. ఏది బాహుశక్తి, ఓ పక్షి పేరు చెప్పు. హంస గురువు గారు. సరే ఉగ్రశక్తి, నువ్వు ఓ జంతువు పేరు చెప్పు. కోతి. కోతి గురువు గారు. రోగియు పాలనే కోరెను, వైద్యుడు పాలనే ఇచ్చను అంటే ఇదేనన్నమాట. అదేమిటి గురువుగారు? సామెత అనంతశక్తి. సామెతలంటే ఏమిటి గురుదేవా? అనుభవంలోంచి పుట్టిన మాటలు ఉగ్రశక్తి. ఇప్పుడు తమరన్నారే అదేదో రోగి, పాలు, వైద్యుడు అని. ఈ సామెతకి అర్థం ఏమిటి గురుదేవా? మంచి ప్రశ్న అనంతశక్తి. అదిగో, జిజ్ఞాస అంటే అలా ఉండాలి. నేను చెప్పాలనుకున్నది, మీరు నా ద్వారా వినాలనుకున్నది ఒకటే అయినప్పుడు రోగియు పాలనే కోరెను, వైద్యుడు పాలనే ఇచ్చెను లాంటి సామెతల్ని ప్రయోగిస్తారన్నమాట. అలాగా గురువుగారు. భలే బాగుంది గురువుగారు. అర్థమైంది గురువుగారు. గురువుగారు, ఏ నాయనా, ఇన్నాళ్ళు మాకిలాంటి సామెతలు ఎవ్వరూ చెప్పలేదు గురుగారు. ఆ పాత గురువులున్నారే, ఎప్పుడు బట్టియే వేయించేవారు. తప్పు చిరంజీవి. గురువుల గురించి ఎప్పుడు కూడా అలా మాట్లాడకూడదు. మన్నించండి గురుదేవా. సరే, సామెతల రూపంలోనూ కథల రూపంలోనూ మీకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచటమే మా ఉద్దేశం. ఇందులో భాగంగా స్నేహం గురించి ఒక కథని చెప్పుకుందాం. చెప్పండి గురువుగారు, తప్పకుండా వింటాం. సరే నాయనలారా, మనిషి ఈ భూమి మీదకి ఒంటరిగా వస్తాడు, ఒంటరిగానే వెళ్ళిపోతాడు. కానీ ఈ రాకపోకల మధ్య సాటి మనుషులతో కలసిమెలసి జీవించాల్సి ఉంటుంది. వీటినే మానవ సంబంధాలు అంటారు. వీటిలో స్నేహం కూడా ఒకటి. స్నేహం తీయనిదే, కానీ స్నేహితులు చెప్పిన మంచి మాటను వినకపోయినా, తగని వ్యక్తులతో స్నేహం చేసినా అది చెడు ఫలితాలకు దారితీస్తుంది, చేదు అనుభవాల్ని మిగిల్చిపోతుంది. ఈ 2 అంశాలకు సంబంధించిన కథని ఇవాళ చెప్పుకుందాం. స్నేహం గురించి చెబుతూ 2 అంశాలు అన్నాను కదా, వీటిలో మొదటి అంశం ఏది? బాహుశక్తి, గురువుగారు, నువ్వు చెప్పు నాయనా. స్నేహితులు చెప్పే మంచి మాటను వినడం గురువుగారు.
బాగు స్నేహానికి విలువనిచ్చే రాజహంసల కథతో నేటి మన పాఠాలకు శుభారంభం చేద్దామా మరి? ఆ, అనగనగా అదో అడవి. ఆ అడవి మధ్యలో అదో అందాల కొలను. ఆ కొలను ఒడ్డున ఓ హంసల జంటకి ఓ తాబేలుకి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ మూడు ఎప్పుడు చూసినా కలిసి తిరిగేవి, కలిసికట్టుగా మెలిగేవి. ఒకరోజు హంసల జంట గట్టు మీద కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఏంటన్నయ్య, చాలాసేపటి నుంచి చూస్తున్నాను, ఏదో ఆలోచిస్తున్నావు. తాబేలు గురించే చెల్లమ్మా. పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతను కూడా వస్తే మన ముగ్గురం కలిసి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. అబ్బా, చెరువులో నీళ్లు లేకపోయినా దీన్ని గట్టు మాత్రం చాలా పొడుగు బాబు. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి చేరుకునేసరికి తెల్లారిపోతుంది. అదిగో మాటల్లోనే తాబేల్ బావ వచ్చాడన్నయ్య. ఏదో ముఖ్యమైన విషయం అన్నావుగా, మాట్లాడుకుందాం, మొదలుపెట్టు. అమ్మయ్యా, ఏంటి అన్నా చెల్లెళ్ళు ఉదయాన్నే సమావేశం పెట్టారు? ముందైతే నీ ఆయాసం దగ్గరని తాబాలి బావా, తర్వాత సమావేశం గురించి చెప్తాను. అమ్మయ్యా, తగ్గిందిలే. ఇప్పుడు చెప్పు హంసబావా. ఇక్కడికి వస్తూ ఏమన్నావు తాబేలు బావా? చెరువులో నీళ్లు లేకపోయినా దీని గట్టు చాలా పొడుగన్నావుగా. అంటే నేనేమైనా అబద్ధం చెప్పానా? కళ్ళు పెట్టుకొని చూడు, చెరువు ముప్పాతిక భాగం ఎండిపోయింది. హాయిగా ఈత కొట్టుకుంటూ అవలీలగా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఎండిపోయిన చెరువు గర్భంలో నడవలేక అమ్మయ్య నానా యాతన పడుతున్నాను. అయినా మీ అన్నా చెల్లెలకి ఏం పోయింది? ఎన్నైనా చెబుతారు, రాజహంసలు కదా, రెక్కలు విప్పుతారు, చుక్కలు దాకా వెళ్ళొస్తారు. మరదే అధిక ప్రసంగం అంటే. అదిగో ఆ ఎత్తు పొడుపులో వద్దంటున్నాను. నాకు గాని కోపం వచ్చిందా? ఆవేశపడకు తాబేల్ బావా, అన్నయ్య దిగులంతా నీ గురించి. నిన్నెలా గట్టెక్కించాలా అని ఆలోచిస్తున్నాడు. అవునా, పొరపడ్డాను. చెప్పు హంస బావా. చూశారుగా చెరువు పరిస్థితి, మరో వారంలో పూర్తిగా ఎండిపోతుంది. ఇక్కడుంటే మన ముగ్గురికి ప్రమాదం. అందుకే ఒక ఉపాయం ఆలోచించాను. ఏంటది హంస బావా? హిమాలయాల్లో ఉన్న మానస సరోవరానికి వలస వెళ్ళిపోవడమే. మంచి ఆలోచన అన్నయ్య. ఎగరగలిగే వాళ్ళకి ఏదైనా మంచిదే. నడవడానికే నానా ఇబ్బందులు పడుతున్నాను. ఎగరడం నా వల్ల అయ్యే పనా హంసనేస్తాలు? దాని గురించే ఆలోచిస్తున్నాను తాబేల్ బావా. నేను ఉపాయం చెప్పనా? చెప్పు చెల్లి. అదేదో త్వరగా చెప్పి పుణ్యం కట్టుకో తల్లి. చెప్తున్నాను వినండి. చిన్నపాటి కట్టను తీసుకుందాం. దాని మధ్య భాగాన్ని తాబేలు బావ తన బలమైన దంతాలతో కరుచుకొని వేలాడుతుంటాడు. సరే, వేలాడతాను. ఆ కట్టెకు చెరువు వైపున నేను అన్నయ్య మా పొడుగాటి ముక్కలతో కరుచుకొని హిమాలయాల దాకా ఎగిరిపోతాం. గొప్ప ఆలోచన హంసమర్దల. నిజంగా బుర్రంటే నీదే. మంచిదే, కానీ మన గమ్యం చేరేంత వరకు మన ముగ్గురులో ఏ ఒక్కరు కూడా నోరు తెరవకూడదు. బాగా చెప్పావు హంసబావా. నోరు తెరిచామో గోవిందా గోవిందా, నా కథ కంచికే. అలా హంసలు తాబేలు కూడబలుక్కొని గాల్లో తేలిపోతూ హిమాలయాల వైపు సాగిపోయాయి. నడిదారిలో కథ మలుపు తిరిగింది. హిమాలయాలకు చేరువలోని ఓ గ్రామం మీద నుంచి హంసలు ఎగురుతున్న దృశ్యాన్ని గ్రామీణులు చూశారు. చూసి, ఏం వింత మావా అటు చూడు, ఆకాశంలోని ఆ హంసల్ని చూడు, ఆ తాబేల్ని ఎట్ట ఎగరేసిపోతున్నాయో. ఏం తెలివి అది గది అసలు ఏం తెలివి అంటే పచ్చులన్న మాటే గాని ఆ హంసలు మనిషిని మించిపోయాయి. ఓహోహో హంసలు, ఆహాహా హంసలు, మా గొప్ప హంసలు, మంచి మంచి హంసలు అంటూ గ్రామీణులు ఆకాశంలోని దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తూ హంసల తెలివితేటల గురించి తెగమెచ్చుకున్నారు. హంసలు ఆ మాటలు విన్నాయి. తమలోనే ఆనందించాయి తప్ప నోరు తెరవలేదు. కానీ తాబేలు బావ ఉన్నాడే, అసలే అసూయాపరుడు. దానికి తోడు అధిక ప్రసంగి. తనలో తాను ఇలా అనుకున్నాడు,
ఏంటి హంసల బోడి గొప్ప, రెక్కలను పక్షులు ఎగరడం కూడా ఓ వింతేనా? చెప్పాలంటే వాటితో పాటు నేను కూడా కట్టెను ఖర్చుకొని ఉన్నాను కదా. మరి నా తెలివితేటల గురించి ఒక్క శుంఠ మాట్లాడే ఉత్త పల్లెటూరు జనాలు బుత్తిగా బుర్రలను దద్దమ్మలు అని లోపల రగిలిపోయిన తాబేలు ఉక్రోషాన్ని నియంత్రించుకోలేకపోయింది. ఒరేయ్, నోళ్లు మూసుకోండ్రా అని గట్టిగా నోరు తెరిచి అరిచింది. దాంతో తాబేలుకు కట్టె నుంచి పట్టు సడలింది. ఎత్తైన ఆకాశ వీధిలోంచి భూమి మీద పడి ప్రాణాలు వదిలింది. పాపం వెర్రి తాబేలు. స్నేహితులు చెప్పిన మాట వినవచ్చుగా. కాసేపు నోరు మూసుకోవచ్చుగా. సహాయం చేసిన వారి మీద అసూయ పడితే, హద్దు మీరి అధిక ప్రసంగం చేస్తే అంతే మరి, ఫలితం అనుభవించక తప్పదు. నాయన్లారా, మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. పాపం హంసలు కూడా అచ్చం ఇలాగే అనుకున్నాయి. మీరింతవరకు పంచతంత్ర కథలు ధారావాహిక 2వ భాగం విన్నారు. పంచతంత్ర కథలు పంచతంత్ర కథలు నీటి అల్లికలు నీటి చంద్రికలు ప్రపంచానికే పంచిన సుధలు పంచతంత్ర కథలు పంచతంత్ర కథలు పక్షులు జంతువులు పాత్రలుగా విష్ణు శర్మ బోధించినవి లోకమెరుగని రాకుమారులను విజ్ఞానులుగా వించినవి వినండి వినండి ఆదివారాలు వేడుకగా చిన్నారులు పంచతంత్ర కథలు పంచతంత్ర కథలు పంచతంత్ర కథలు ధారావాహిక తరువాయి భాగం వచ్చే ఆదివారం మధ్యాహ్నం 2:30 బాల వినోదంలో. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.